బేసిక్‌గా ఈ కాల్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. అంటే కాల్ రికార్డ్స్ ఇల్లీగలా? లీగలా మేడం? ఆ కాల్ రికార్డ్స్ అనేది యాక్చువల్‌గా ఇల్లీగల్. బట్ ఏంటంటే, ఒకవేళ మీరు నేను మాట్లాడుకున్నారు. అంటే మీరు నేను కాల్స్ మాట్లాడుకున్నప్పుడు మీరు గాని ఆర్ ఎల్స్ నేను గాని కాల్ రికార్డ్ చేయడం లీగల్. తప్పు కాదు. ఎందుకంటే అందులో మీ 2 పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్డ్ అయ్యి ఉన్నారో వాళ్ళిద్దరిట్లో మీకు 100% రైట్స్ ఉంటాయి. నాకు 100% రైట్స్ ఉంటాయి. అందులో ఏ కాల్ అనేది బయట రిట్రీవ్ చేసుకొని వినడానికి మీకు నాకు రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే అందులో మనిద్దరం ఇన్వాల్వ్ ఉన్నాం. ఓకే. మనిద్దరం కాకుండా ఏ థర్డ్ పర్సన్ కూడా అందులో కాల్ రికార్డింగ్ తీసుకునే అవకాశం లేదు. అది ఇల్లీగల్. అండర్ సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ టెలిగ్రామ్ యాక్ట్. బట్ అంటే దీంట్లో సబ్జెక్ట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ ఈ కాన్వర్జేషన్‌లో ఏదైనా ఇల్లీగాలిటీ ఉంది. సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇల్లీగల్‌గా ఏదైనా ఉంది. ఆర్ ఈ పర్టిక్యులర్ కాన్వర్జేషన్ వల్ల ఏదైనా క్రైమ్ బయటకొస్తుంది. లేకపోతే దీనివల్ల ఏదైనా నిజాలు బయటకొస్తున్నాయి. ఈ పర్టిక్యులర్ కాన్వర్జేషన్ ఏదైనా కేస్‌కి లింక్ అయ్యి ఉంది, ఇన్వాల్వ్ అయింది. లేకపోతే మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో ఇన్వాల్వ్ అయింది. అలాంటివి కాల్ రికార్డింగ్స్ తీయొచ్చు. బట్ విత్ పర్మిషన్. కోర్ట్ నుంచి పర్మిషన్ గనుక ఇస్తే ఆ కాల్ రికార్డ్స్ అనేవి రిట్రీవ్ చేయడానికి 100% రైట్స్ ఉంటాయి. అంటే ఈ కాల్ రికార్డ్స్ బట్ ప్రైవేట్ కన్వర్జేషన్స్‌కి తీయడానికి లేదు. జస్ట్ సింపుల్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి అలా అంటే మాత్రం ఇప్పుడు అది తీయడానికి ఉండదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి వాయిస్ మెసేజ్ ద్వారా ఒక కమ్యూనికేషన్ పంపించారనుకోండి. హ్మ్. ఆ కమ్యూనికేషన్ ఆ ఇద్దరు వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులు వింటే హ్మ్. అది లీగల్ అంటారా? లేకపోతే ఇల్లీగల్ అంటారా? ఒకవేళ వాయిస్ రికార్డ్ ఎవరి దగ్గరికెళ్ళింది అంటే ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు పంపించినట్టు. ఓకేనా? సో, ఎవరైతే పంపించిండ్రో వాళ్ళ మీద వీళ్ళు కేస్ వేసుకోవచ్చు. నా ప్రైవసీ వయలేట్ చేశారని చెప్పి. అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళ విషయంలో కూడా జరిగిందంటే. అంటే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్‌లో కావచ్చు, లేకపోతే కొన్ని టీవీ ఛానల్స్‌లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్‌లో కావచ్చు, వీళ్ళేం చేశారంటే వాళ్ళు మాట్లాడుకున్న ఏదైతే కస్టమర్‌కి ఆ అలేఖ్య మాట్లాడుకున్నటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఆ కన్వర్జేషన్ తీసుకొచ్చి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్‌లోను, కొంతమంది టీవీ షోస్‌లోను బహిరంగంగా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి, వాళ్ళు చాట్ చేసుకున్నటువంటి ఆ కన్వర్జేషన్ తీసుకొచ్చి పెట్టారు. ఇది లీగల్ కిందకొస్తుందా? లేకపోతే ఇల్లీగల్ కిందకొస్తుందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ అలేఖ్య పికిల్స్ ఏంటో కేస్ ఏంటో నాకు తెలీదు. బట్ ఆ కాల్‌లో ఏముంది? ఐ మీన్ ఆ వాయిస్ నోట్‌లో ఏముంది? సో, ఆ! ఈ అలెక్కే చిట్టి పికిల్స్ ఏంటంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి బాగా వైరల్ అయిన తర్వాత ఒక పికిల్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. హుహు. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకొక వాట్సాప్ నంబర్ ఉంటది. ఆ పికిల్స్ కావాలనుకుంటే ఎవరైనా కస్టమర్స్ ఆ నంబర్‌కి మెసేజ్ చేస్తే వాళ్ళు పికిల్స్ ప్రైజెస్ పంపిస్తారు. సో, ఆ ప్రైజెస్ చూసిన తర్వాత ఆయన ఒక మెసేజ్ చేశాడు. అదేంటంటే ఎందుకు ఇంత ప్రైజెస్ ఉన్నాయని. జస్ట్ ఆయన మెసేజ్ పెట్టిన తర్వాత ఈవిడ ఒక వాయిస్ మెసేజ్ పంపించింది. ఈ పికిల్సే నువ్వు కొనలేకపోతే ఇంక నీ గర్ల్ ఫ్రెండ్‌ని ఏం పోషిస్తావు? నీ భార్యని ఏం అవును. పోషిస్తావు? ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వు. లైఫ్‌లో సక్సెస్ అయిన తర్వాత చూడు. నువ్వు గోల్డ్ కొనలేవు. డిడ్ లైక్ షీ సే థట్? ఆ! ఓహ్! హ్మ్. ఆఫ్టర్ ఆల్ పికిల్సే కొనలేకపోతున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్‌కి నీ గోల్డ్ ఎలా కొనిపిస్తావు? ఆమె నిన్ను వదిలేస్తుంది అని కొన్ని వల్గర్ లాంగ్వేజ్ ఆ బూతులు కూడా యూజ్ చేయడం కూడా జరిగింది. ఓహ్! సో, అవి తీసుకొచ్చి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేశారు. సో, హుహు. ఇదిప్పుడు లీగల్ కిందకొస్తుందా? ఇల్లీగల్ కిందకొస్తుందా? ఫస్ట్ థింగ్ ఏందంటే ఆయన ఎక్స్‌పెన్సివా అని అడిగినప్పుడు ఆమె హంబుల్‌గా ఆన్సర్ చేయాలి ఫస్ట్ థింగ్. ఒకవేళ ఆమె ఒక బార్డర్ లైన్ క్రాస్ చేసి అన్‌పార్లమెంటల్ లాంగ్వేజ్‌లో గనుక యూజ్ చేస్తే, ఒకవేళ గనక ఆమె అంటే ఆ పర్సన్ ఎవరైతే బిజినెస్ వుమన్ ఏమైతుందో ఆయనకి అన్‌పార్లమెంటల్ లాంగ్వేజ్ గనుక యూజ్ చేస్తే మాత్రం సెక్షన్ 79 ఆఫ్ విఎన్ఎక్స్ యాక్ట్ కింద అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే పార్లమెంటల్ లాంగ్వేజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసింది కాబట్టి, బూతులు యూజ్ చేసింది కాబట్టి అతను ఆమె మీద కేసు పెట్టొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆ కాన్వర్జేషన్ తీసుకొచ్చి బయట పెట్టి ఆమె బిజినెస్ దెబ్బతీస్తున్నాడు అనే దాని కింద ఈమె కూడా డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ కింద. సో, ఆ వాయిస్ నోట్‌లో గనక ఒకవేళ ఈయన ప్రొవోకింగ్ అయితే ఏం లేదు అక్కడ. జస్ట్ ఎక్స్‌పెన్సివ్ అన్నాడు అంతే. దానికి ఆమె అంత లాంగ్వేజ్ యూజ్ చేసింది అంటే డిఫమేషన్ కేస్ స్టాండ్ అవ్వడం మాత్రం కష్టము. బట్ దానివల్ల ఆమె లాస్ అయింది. ఇంత అమౌంట్ ఆఫ్ లాస్ అయింది, బిజినెస్ ఎఫెక్ట్ అయింది అనే విషయంలో గనుక ఆమె ప్రూవ్ చేసుకోగలిగితే, ఆమె మిస్టేక్ లేకుండా అప్పుడు మాత్రం ఆమె డిఫమేషన్ కేస్ మాత్రం బేసిక్‌గా గెలుస్తది. ఆమె ఈ మెసేజెస్ ఆ ఒక్కరికే కాకుండా ఇంకొక అమ్మాయితో గాని, ఇంకొక వేరే వాళ్ళతో గాని కస్టమర్స్‌తో ఒక ఇద్దరు ముగ్గురితో అలా మాట్లాడడం కొన్ని వాయిస్ ఓవర్స్ కూడా కొన్ని ఛానల్స్‌లో గాని, సోషల్ మీడియా మాధ్యమాల్లో గాని వచ్చాయి. సో, అందరు కలిసి వేసుకోవచ్చు. సెక్షన్ 79 ఆఫ్ విఎన్ఎస్ యాక్ట్ కింద ఆమె ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తుందని చెప్పేసి.
బేసిక్‌గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఈ ఫుడ్ బిజినెస్ గానీ, ఇంకా ఇతరత్రా బిజినెస్‌లు గానీ ఎట్లయిపోయిందంటే ఫేమ్ వచ్చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ వెంటనే ఒక బిజినెస్ ఓపెన్ చేస్తున్నారు. అంటే బేసిక్‌గా బిజినెస్ పెట్టాలి అంటే దానికంటూ ఒక లైసెన్స్ అనేది ఉండాలి. ఈ ఫుడ్ బిజినెస్ పెట్టడానికి గూడా ఏదో ఒక ఫుడ్ లైసెన్స్ దానికి సంబంధించినవి ఉండాలి. బట్ ఆవిడ దగ్గర లైసెన్స్ లేకుండా గూడా ఈ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. సో, ఇప్పుడు కోర్ట్ పరంగా ఇట్లా ఎలా చూస్తారు దీన్ని? ఒకవేళ గనుక ఆమెకు లైసెన్స్ లేదు, ఫుడ్ అథారిటీస్ నుంచి గనుక ఆమెకు లైసెన్స్ అనేది లేదు పిక్కల్స్ పెట్టడానికి అంటే, ఖచ్చితంగా ఆమె లైసెన్స్ లేనప్పుడు అసలు ఆమె బిజినెస్ కూడా ఎగ్జిస్ట్ కాదు. ఆమె ఖచ్చితంగా ఆ బిజినెస్ అనేది క్లోజ్ చేసుకోవాలి. బికాజ్ ఏందంటే ఏ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా కొన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఫుడ్ అథారిటీ వాళ్ళు వచ్చి చెక్ చేసి అప్పుడు లైసెన్స్ ఇస్తారు. అండ్ వీళ్ళు ఆ బిజినెస్ స్టార్ట్ చేసి అండ్ త్రూ అవుట్ ద బిజినెస్ వాళ్ళు రన్ చేసేటప్పుడు ఆ కండిషన్స్కి ఆ నార్మ్స్కి కరెక్ట్ స్టిక్ అయి ఉండాలి. సో రీసెంట్గా ఈ మధ్యలో హైదరాబాద్లో చాలా చాలా ఫుల్ ఫేమస్ అవుతున్న ఇన్సిడెంట్స్ ఏంటంటే ఫుడ్ అడల్టరీ అంటే ఫుడ్ని హోటల్స్లో ఎట్లా కుక్ చేస్తున్నారు. హ్మ్? కొంచెం కూడా హైజీన్ మెయింటైన్ చేస్తలేరు, నీట్నెస్ మెయింటైన్ చేస్తలేరు ఎక్కడ కూడా. రీసెంట్గా బేగంపేటలో కూడా ఆల్మోస్ట్ ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ కేజెస్ చికెన్ మటన్ అనేది పట్టుబడింది. అది స్టోర్డ్ ఫర్ మంత్స్ అంట, లైక్ 3 months అట్లా స్టోర్ చేసి ఉన్న ఫుడ్ మీట్ని అంటే చికెన్ని మటన్ని అదే చికెన్ మటన్ తీసుకొచ్చి కుక్ చేసి ఫ్రెష్గా రెస్టారెంట్స్లో సప్లై అనేది చేస్తున్నారు. అండ్ చాలా అన్ని హోటల్స్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ ప్రతి దగ్గర రేట్ అన్న చోట ప్రతి దగ్గర కూడా అన్ని హోటల్స్లో కూడా అడల్టరేటెడ్ ఫుడ్ అంటే కుకింగ్ ప్లేస్ నీట్గా ఉండదు, ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేది ఎప్పుడు ఓల్డ్ స్టాక్డ్, ప్రతిదీ ఎక్స్పైర్ డేటెడ్ అన్నీ. అంటే ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్ చెప్తుంది బయట ఫుడ్ తినొద్దు అని చెప్పేసి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఒకవేళ ఇది ఏది ఉన్నో లైసెన్స్ అని క్యాన్సిల్ చేస్తారు. సో ఏదైనా అంతే, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లైసెన్స్ మ్యాండేటరీ మస్ట్. ఒకవేళ కనుక వీళ్ళకి అసలు బిజినెస్ చేసుకోవడానికి ఆ పికిల్స్కి అసలు వాళ్ళకి లైసెన్స్ కనుక లేకపోతే మాత్రం ఆ బిజినెస్ అసలు ఎగ్జిస్ట్ కాదు, వాళ్ళు బిజినెస్ మూసుకోవాల్సిందే. సో సెక్షన్ 63 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఆల్మోస్ట్ 5 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. సో బిజినెస్ అయితే లేదు. సో ఇవన్నీ కూడా చేయకుండా ఉండాల్సింది వాళ్ళు. ఓకే. థ్యాంక్ యూ మేడం.